ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి కార్యక్రమాలు 12 రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, దీన్నే స్మార్త ఏకాదశి అంటాం. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు తిరువారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రం అయినప్పటికీ కూడా చాలా మంచి నక్షత్రం. ఈ ఉత్తరాభాద్రలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మంచి విజయాలను కలిగిస్తాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు శనివారం కావడం కూడా విశేషం. ఈరోజు ఇంకో విశేషం, శుక్రుడి యొక్క సంచారం అశ్వని మొదటి పాదంలోకి అంటే మేషరాశిలోకి ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని ఎదుర్కొంటారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుమానాలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలను కలిగింపచేస్తాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత పఠనం అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆర్థిక బలం ఉన్నప్పటికీ అనుచిత పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు పాటించాలి. వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు గృహపరంగా కూడా చిరు సమస్యల్ని సృష్టిస్తాయి. నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. కనకదారాస్తవం, శ్రీ సూక్తి విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనుచిత పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు 1-2 సార్లు పరిశీలించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రయోజనాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం మేలుని కలిగిస్తుంది. విద్యా విషయాల్లో ఏర్పడేటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా పొందగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. మనోధైర్యాన్ని పెంచుతాయి. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక సంతృప్తి కలిగి ఉంటారు. నూతన వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనాల్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క అష్టోత్తర పఠనం విజయాల్ని దగ్గర చేస్తుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ కార్యసిద్ధిని పెంపొందింపచేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యాపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత లావాదేవీలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పితృ సంబంధిత కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు సమస్యలను సృష్టిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలకి ఆటంకాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారి దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విఘ్నాలు దూరమవుతాయి. మహాకాళి యొక్క అష్టోత్తర పూజ కుంకుమార్చన ఈ రోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఆటంకాలను దూరం చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు శక్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరంగా కూడా చిరు సమస్యలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఉత్తమం. తద్వారా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు బాగానే అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రయోజనాల్ని అవలీలగా పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యసాధనలో దీక్ష పెరుగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరంగా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపారరీత్యా కూడా అనుకూలిస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు రంగు వస్త్రధారణ ఈ రోజు మీకు ఉపకరిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు పర్వాలేదు, ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు రంగు ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా శుభవార్తలు వింటారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య వాతావరణం అన్ని రంగాల వారికి కూడా చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితులకి దోహదపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగించి మనోధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు తథ్యం. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా కూడా పనికి వస్తాయి. ఉత్తమమైనటువంటి విషయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. తద్వారా విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. విదేశీ లావాదేవీలు, పెట్టుబడులు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ రోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి తులాక్షేత్రంలో వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకి బాగా పనికి వస్తుంది. నూతన స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నిగూఢమైనటువంటి రహస్యాల్ని తెలుసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఈ రోజు బాగా కలిసి వస్తాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించినటువంటి కార్యక్రమ నిర్వహణకి కూడా ఈ రోజు బాగా ఉపకరిస్తుంది. సత్ఫలితాన్ని కలిగిస్తుంది. విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం, ఆయుర్వేదం అనేటువంటి అంశంలో ఆమవాతం గురించి, ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ఆమవాతం గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఆధునికంగా చెప్పాలంటే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. మామూలుగా ఏంటంటే శరీరంలో వ్యాధికారకమైనటువంటి పదార్థాన్ని, టాక్సిన్స్ని ఆయుర్వేదంలో ఆమము అంటాం. ఈ ఆమం కీళ్లల్లో చేరి అక్కడ వాతదోషాన్ని కలిగించినప్పుడు వచ్చేటువంటి ఈ వ్యాధిని ఆమవాతం అంటారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆమవాతం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు చిన్న కీళ్లలో, అంటే ఈ చిన్న చిన్న వేళ్లలోను, కాళ్లలోనూ ఉండేటువంటి చిన్న కీళ్లలోనూ, మోకాళ్లలోనూ ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి కీళ్లు వాచిపోతాయి. అంటే కదలికలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి అన్నమాట. మూమెంట్ కుదరక బిగిసిపోయినట్టుగా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ భాగంలో కొంచెం ఎర్రబారినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఏంటంటే కేవలం కీళ్ళకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి సమస్య కాదు. ఇది కొంచెం డీప్ రూటెడ్గా ఉండిపోయి శరీరంలో దీర్ఘకాలం పాటు అలా ఉండి ఏమవుతుందంటే తర్వాత అది గుండెని కూడా అఫెక్ట్ చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ఒక తీవ్రమైన సమస్య ఇది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు కొన్ని మూలికలు చాలా బాగా వాతహరంగాను, తర్వాత ఆమపాచకంగాను పనిచేసేటువంటి మూలికలు ఉంటూ ఉంటాయి. అలాంటి మూలికల్లో మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది
సొంఠి. ఈ సొంఠి ఏంటంటే వాత దోషాన్ని తగ్గించడమే కాకుండా ఆమపాచకంగా, అంటే ఏంటంటే లోపల ఉండేటువంటి ఆమం బయటికి వెళ్ళిపోయేలాగా చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి అది చల్లారిన తర్వాత చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఈ సమస్యలో వాడుకోవడానికి ఏం చేయాలంటే, చూర్ణం తీసుకుని ఒక అర చెంచాడు చూర్ణానికి 1 కప్పు నీళ్లు చేర్చి బాగా మరిగించాలి. అంటే కషాయంలాగా తయారు చేసుకుందికి సగం నీళ్లు ఎగిరిపోయేంత వరకు మరిగించి ఆ మిగిలినటువంటి దాన్ని వడపోసి గోరువెచ్చగా ఉండగానే అందులో 1 చెంచాడు ఆముదాన్ని కూడా కలపాలి. ఆముదాన్ని కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకుని అందులో కలుపుకోవడం మంచిది. అలా కలిపేసినటువంటి మిశ్రమాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి నిత్యం తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఆమ పాచనం జరిగి ఈ ఆమవాతం అనేటువంటి సమస్య నుంచి ఉపశమనం కలగడానికి ఇది బాగా సహాయపడుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషి ఏ కార్యాన్ని తలపెట్టినా కార్యసిద్ధికి శనిదేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అవసరం. శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి, కార్యసిద్ధికి శనివారం నాడు శనికి ప్రీతికరమైనటువంటి విధి విధానాలను ఆచరించాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. శనివారం నాడు ఆవాలు కలిపినటువంటి పెరుగన్నం గేదెకు తినిపించటం, నువ్వులతో తయారు చేసినటువంటి ఉండలు చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. బియ్యపు పిండి, పంచదార ఈ రెండూ కలిపి శనివారం నాడు శనికి నివేదన చేసి చీమలు ఉన్న చోట కనుక అలా ఉంచినట్లయితే శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శనివారం నాడు గోధుమ పిండి, పంచదార ఈ రెండూ కలిపి చిన్న చిన్న ఉండలు తయారు చేసి జలచరాలకు ఆహారంగా వేయటం ద్వారా కూడా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. శనివారం నాడు చపాతీలను కాకికి ఆహారంగా వేయటం, లేదా మీరు తినే ఆహారంలో కొంత భాగాన్ని కాకికి వేయటం ద్వారా శనీశ్వరుడి వాహనం కాకి కనుక శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. ఒక చిన్న మట్టి పాత్రలో నువ్వుల నూనె నింపి శనివారం నాడు ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టాలి. నువ్వుల నూనె నదీ ప్రవాహం క్రింద నుంచి అలా వెళ్ళినట్లయితే శని దోషాన్ని తొలగింపజేసుకొని శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శనివారం నాడు పటిక, పంచదార కలిపినటువంటి పాలతో శివుడిని అభిషేకం చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. పశ్చిమ దిక్కు శనికి ప్రీతిపాత్రం కనుక శనివారం నాడు నిద్రించే సమయంలో పశ్చిమ దిక్కు వైపు నిద్రించినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా శనివారం నాడు ఎంతగానో సహకరిస్తుంది. కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి శనీశ్వరుడు కనుక ఆంజనేయ స్వామి వారు కర్కాటక లగ్నంలో జన్మించారు కనుక శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి నువ్వుల నూనె, సింధూరం కలిపి లేపనం చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో విజయం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పశ్చిమ దిక్కులో శనివారం నాడు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. శనివారం నాడు జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు చేయటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సర్వకార్యాలలో జయాన్ని సాధించవచ్చు. మానవ జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు కలుగుతూ ఉంటాయి. వాటిలో రుణబాధలు అనేటటువంటివి ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు. శనివారం నాడు శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది రుణబాధల నుండి బయటపడటానికి సూర్యాస్తమయ సమయంలో రావి చెట్టు లేదా మర్రి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో చీమలు సంచరించేటటువంటి ప్రాంతంలో 1 కిలోకి తక్కువ కాకుండా పంచదారను వేసినట్లయితే శని యొక్క అనుగ్రహాన్ని పొంది రుణబాధల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రధానంగా రుణబాధలను తొలగింపజేసేటటువంటి గ్రహం కుజగ్రహం కనుక మంగళవారం నాడు కుజుడిని ఆరాధన చేయటం ద్వారా ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని జపించి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు జపం చేసుకున్నట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల రుణబాధల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఏ కార్యంలోనైనా సరే
మనిషి విఘ్నాలు లేకుండా ముందడుగు వేసినట్లయితే చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి రుణ విమోచన గణపతిని ఆరాధన చేయాలి అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. గణపతి యొక్క 32 రూపాలలో రుణ విమోచన గణపతి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ రూపంలో గణపతి తెలుపు రంగులో ఉండి 4 చేతులలో దంతము, పాశము, అంకుశము, నేరేడు పండు ధరించి ఉంటాడు. ఆ రుణ విమోచన గణపతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు ఒకసారి జపం చేసుకున్నట్లయితే రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. సృష్ట్యాదౌ బ్రహ్మణ సమ్యక్ పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్రం రుణనాశం కరోతు మే అనేటటువంటి రుణ విమోచన గణపతి శ్లోకాన్ని ప్రతిరోజు జపం చేసుకుంటూ గణపతి ప్రీతి కోసం కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా స్ఫటికంతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహానికి కనుక అర్చన చేసినట్లయితే రుణ బాధల నుండి త్వరగా బయటపడవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయటం ద్వారా కూడా రుణ బాధల నుండి త్వరగా బయటపడవచ్చు. మంగళవారం నాడు ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్ళి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గరైనా సరే ఆవు పాలు, చలిమిడి, చిమ్మిలి నివేదన చేసి ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా పరమేశ్వరుడు కూడా రుణ బాధల నుండి మనిషి బయటపడటానికి ఎంతగానో సహాయపడతాడు. ఏదైనా మంగళవారం నాడు పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి 1 కిలో ఎర్రటి కందిపప్పును స్వామివారికి సమర్పించి స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఆదివారం నాడు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా కూడా రుణ బాధల నుండి త్వరగా బయటపడవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఆదివారం నాడు చేతిలో నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్న తరుణంలో ఆ నీటిలో 11 ఎండు మిరపకాయ గింజలు వేయాలి. అలా 11 ఎండు మిరపకాయ గింజలు నీళ్లలో వేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా రుణ బాధల నుండి బయటపడటానికి ఎంతగానో సహకరిస్తుంది. మీ దుకాణంలో కానీ, మీ గృహంలో కానీ, మీ వ్యాపార స్థలంలో కానీ వేణుగోపాల స్వామి వారి చిత్రపటాన్ని ఉంచినట్లయితే వేణుగోపాల స్వామి వారి యొక్క అనుగ్రహంతో రుణ బాధల నుండి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఏదైనా మంగళవారం నాడు సూర్యాస్తమయం తర్వాత దేవాలయంలో పాలతో చేసినటువంటి తీపి పదార్థాలు 9 మందికి పంచిపెట్టడం ద్వారా కూడా రుణ బాధల నుండి సత్వరమే బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు బెల్లంతో చేసినటువంటి తీపి రొట్టెలను నివేదన చేయటం ద్వారా స్వామికి సింధూరం అలంకరించడం ద్వారా కూడా రుణ బాధల నుండి త్వరగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా సోమవారం నాడు ప్రదోష సమయంలో శివలింగానికి కొబ్బరి నీరు, ఆవు పాలతో అభిషేకం చేయటం, పరమేశ్వరుడికి 9 కొబ్బరి బొండాలు సమర్పించడం ద్వారా కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల రుణ బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. విపరీతమైనటువంటి రుణ బాధలు ఉండి ఇబ్బందులు పడుతున్న వారెవరైనా సరే మంగళవారం నాడు 1 గులాబీ రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ గులాబీ రంగు వస్త్రంలో చిల్లర నాణేలు ఉంచి వాటి మీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి తెల్ల జిల్లేడు పూలు కూడా ఉంచి వాటిని మూట కట్టి మీ ఇలవేల్పు పాదాల దగ్గర ఉంచాలి. అనునిత్యం కూడా దానికి పూలతో పూజ చేయటం ద్వారా రుణ బాధల నుండి అతి త్వరలో బయటపడవచ్చని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కుజగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో, కుజుడి యొక్క అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ ఆమవాతం అనేటువంటిది సామాన్యంగా 25 సంవత్సరాల వయసుకు అటు ఇటు ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
ఈ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే కీళ్ళ నొప్పులు అవి కొన్ని రోజులు చాలా బాగా తగ్గిపోయాయి, బాగున్నాను అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అంతలోనే మళ్ళీ నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక పూట ఒక కీళ్ళలో ఎక్కువగా ఉంటే మరొక పూట ఇంకొక కీళ్ళలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగ మారిపోతూ ఉంటుంది అనమాట. ఎక్కడ నొప్పి ఉందన్నటువంటిది కూడా బాగా మారిపోతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మామూలుగా ఏంటంటే కొంచెం నొప్పులు అవి ఎక్కువగా ఉన్న సమయంలో కొంత విశ్రాంతి తీసుకోవాలి. నొప్పులు ఎక్కువగా లేనప్పుడు కొంత వ్యాయామం చేస్తూ ఉండడం తప్పనిసరిగా చేయాలి. అంటే కొంచెం అన్ని అవయవాల్ని, అంటే మన చిన్న వేళ్ళని, కాలి వేళ్ళని, తర్వాత మోకాళ్ళని అన్నింటిని బాగా కదిలేలాగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా వదిలేసినట్టయితే ఆ కీళ్ళు స్టిఫ్ అయిపోయి కొంచెం అంటే అవకరంగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అంటే విశ్రాంతి సరిగా తీసుకుంటూ కొంచెం వ్యాయామం చేసుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నట్టయితే కనుక ఈ వ్యాధి పెరిగిపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి ఉపయోగపడేటువంటి మరొక ఆయుర్వేద ఔషధం గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఔషధం తయారీలో మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది సొంటి గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. సొంటి చూర్ణాన్ని చేసి ఉంచుకోవాలి. అలాగే సొంటితోటి పాటుగా వెల్లుల్లి కూడా తీసుకోవాలి. వెల్లుల్లి కూడా ఆమపాచనం చేసి ఈ వాత దోషం తగ్గించి ఆమవాతం తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని కూడా కొంచెం నువ్వుల నూనెలో వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినటువంటిది గోక్షుర. ఈ గోక్షుర లేదా చిన్నగా ఉండేటువంటి పల్లేరు కాయలను తీసుకుని వాటిని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ ఔషధంలో ఆఖరిగా వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే తిప్పతీగ వాతాహారంగాను పనిచేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అనుకున్న ఈ 4 మూలికలు సొంటి, వెల్లుల్లి, గోక్షుర, తిప్పతీగ, ఈ 4ంటిని కూడా సమాన భాగాల్లో చూర్ణాలుగా తీసుకుని అన్నింటిని కలిపేసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడానికి కూడా కషాయం లాగానే తయారు చేసుకోవాలి. ఒక చెంచాడు చూర్ణానికి 60 మిల్లీలీటర్ల నీటిని చేర్చి సగం మిగిలేంత వరకు మరిగించుకుని ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగానే తాగాలి. ఈ విధంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఆమవాతాన్ని అదుపులోకి తీసుకురావచ్చు. ఆయుష్ని పెంచుకోవడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి జీవన విధానంలోని కొన్ని విశేషాలని రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో విశేష ధనయోగాలు, ఉపాధి అంశాలు, ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా ఉపాధి యోగం అనుకూలంగా ఉండాలంటే 2 గ్రహాలు బాగుండాలని చెప్పుకుంటున్నాం. దశమాధిపతి, లగ్నాధిపతి వీళ్ళిద్దరి యొక్క సంయోగం వల్ల విశేషమైనటువంటి ధనయోగం సంప్రాప్తిస్తుంది. ఈ రోజున కుంభలగ్న జాతకులకి ధనయోగం సిద్ధించాలంటే ఏ విధమైన గ్రహబలం సహకరించాలి? ఉపాధి మార్గాలు పెరగడం ద్వారాగా ధనయోగం వస్తుంది. ధనయోగం తగ్గిందంటే ఉపాధి మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అది ఉద్యోగ రూపమా, వ్యాపార రూపమా, వృత్తిపరంగానా, ఏ విధంగా వస్తుంది? ధనాదాయ వనరులు ఎన్ని మార్గాల్లో వస్తాయి? జాతకంలో దశమాధిపతి బలంగా ఉంటే ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్క వేరే వాళ్ళ పేరు పైన వ్యాపారాన్ని నడిపిస్తూ కొన్ని గృహాలు కట్టుకొని ఆ గృహాలని అద్దెకివ్వడం ద్వారాగా వచ్చే ధనం కూడా మనకి ఉపాధి మార్గాన్ని పెంచుతుంది. అంటే వృత్తి, ఉద్యోగము, వ్యాపారం ఎన్ని రకాలుగా సూచించాలి అంటే దశమాధిపతి దశమంలో బలంగా ఉండాలి. ఇక్కడ కుంభలగ్నానికి దశమాధిపతి స్థిర దశమ ఆధిపత్యాన్ని పొందిన కుజుడు. దశమ స్థానం స్థిరస్థానమైంది. ఈ కుజస్థానం కనుక దశమమైతే ప్రధానంగా వ్యాపారము భూ సంబంధంగా ఉంటుంది అని చెప్పచ్చు. కుంభలగ్నం వాళ్ళకి భూ సంబంధిత లాభాలు అధికంగా ఉంటాయి. ఇక ఉద్యోగాన్ని పరిశీలన చేస్తే రక్షణ రంగం వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే కుజుడు కాబట్టి ధైర్య సాహసాలతో చేసే ఎలాంటి ఉద్యోగమైనా సరే యోగిస్తుంది. బలము, శరీర దృఢత్వము, అలాగే సాహసోపేతమైన కార్యములు ఇవన్నీ కుజుడు యొక్క ఆధీనంలో ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించడం, ఇంజన్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్, ఎక్కడ అగ్నితో కూడినటువంటి పనులుంటాయో అవన్నీ కుజుడు యొక్క ఆధీనంలో ఉన్నాయి. ఈ కుజ ఆధీనం అనేది ఎలా తెలుస్తుందంటే నవాంశ చక్రాన్ని ఆధారం చేసుకుని మనం నిర్ణయించాలి. నవాంశలో కుజాంశలో ఉంటే పరిపూర్ణమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కుజాంశలో లేకుండా శని అంశలో దశమాధిపతి
ఉన్నారు. అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి? సౌరాంశే శ్రమ వధ భార నీచ శిల్పై. సౌరాంశే శ్రమ వధ భార నీచ శిల్పై. శాస్త్రరీత్యా శ్రమ అనగా శ్రమేణ అధ్వ గమనాధికేన అని ఉంది. శ్రమేణ, శ్రమ అంటే అధ్వగమనాధికేన. అధ్వగమనము అంటే త్రోవ, మార్గము అంటే ప్రయాణాలు చేయించడం, ప్రయాణాలు తీసుకోవడం అంటే ఇదంతా ట్రాన్స్పోర్ట్ అన్నమాట. శని యొక్క ఆధీనంలో ట్రాన్స్పోర్ట్ ఉంది. శ్రమ వధ, వధ అంటే ప్రాణహాని. మాంసాహార వృత్తులు, ఒక చిన్న ప్రాణిని సంహరించి దాన్ని ఆహారం కింద భుజించడానికి కావలసినటువంటి ఉపాధి మార్గాలని చూసుకోవటం. శ్రమ వధ భార, భార అంటే మోయటం, బరువులు మోయటాన్ని భారము అంటాం. కూలీలుగా పనిచేయటం, శరీర శ్రమతో చేసే ఇల్లు కట్టడం, ఇల్లు కట్టడానికి ఉపయోగించేటటువంటి కూలి పనులు, అలాగే వ్యవసాయ పనుల్లో కూలీలుగా వెళ్ళటం. ఎక్కడైనా సరే కూలి పని, కార్మిక శక్తి ఎక్కడుంటుందో పెద్ద పెద్ద పరిశ్రమల్లో పనిచేయటం. శ్రమ వధ భార నీచ శిల్పై. ఎక్కడైతే పని అనే పదానికి అర్థం ఉన్నదో అదంతా శని బలం. శని అంటే రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించడం. కుంభలగ్నానికి లగ్నాధిపత్యాన్ని పొందినటువంటి శని, దశమాధిపత్యాన్ని పొందినటువంటి కుజుడు, వీళ్ళిద్దరూ కనుక ఏకాదశంలో ఉన్న, దశమంలో ఉన్న, కేంద్ర కోణస్థానాల్లో ఎక్కడున్నా కూడా పరిపూర్ణమైన ఆర్థిక బలం పెరుగుతుంది. దేని ద్వారా? ఉపాధి మార్గం ద్వారా. ఇది ఉపాధి మార్గం వ్యాపారంగా ఉండొచ్చు, వృత్తిపరంగా ఉండొచ్చు, ఉద్యోగపరంగా ఉండొచ్చు. తాతగారు, తండ్రి గారు వంశపరంగా వస్తున్నటువంటి ఉచితములైన వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించడం. ఇవి అనుచితములైన వృత్తులు, ఉచితములు అనుచితములు, అనుసరించే వృత్తులు. దశమాధిపతి ఎవరిక్కడ? కుజుడు. దశమ అధిపతి శని నవాంశలో ఉన్నప్పుడు సౌరాంశే శ్రమ వధ భార నీచ శిల్పై. ప్రయాణ సంబంధితములైనటువంటి అన్ని రకాల ప్రయాణాలకి సంబంధించిన పనులు చేస్తాం. మేషమేమో చరకేంద్రమైంది, అక్కడ కుజుడే. వృశ్చికమేమో స్థిర రాశి అయింది. కుంభలగ్నం వాళ్ళు ఒక పని మొదలు పెడితే ఎక్కువ సంవత్సరాలు ఆ పనిలోనే ఉంటారు. లగ్నాధిపతి శని అవ్వటం వల్ల కొంచెం సోమరితనం కూడా పనిలో ఉండవచ్చు. కుజుడు అధిపతి కాబట్టి దశమాధిపతి ఆవేశం కూడా ఉండవచ్చు, కోపం కూడా రావచ్చు. వృత్తిలో ఒత్తిడిని తట్టుకోవటంలో విసుగు ఎక్కువ అవ్వచ్చు. ఆ దోషాలుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవాలి. వృత్తిలో గుర్తింపు తగ్గుతోందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తే వృత్తి ద్వారా ధనాగమన సిద్ధి పెరుగుతుంది. పనిని వృత్తి అంటున్నాం. దీన్ని అనుభవపూర్వకంగా వ్యాపారంలోకి దిగి ధనాదాయాన్ని పెంచుకునే విషయంలో దాన్ని వ్యాపారం అంటున్నాం. ఈ క్రమంలో శనికుజుల యొక్క బలం బాగా ఉండాలి. శనికుజుల యొక్క బలం పెరగాలంటే హనుమంతుడిని ఎక్కువగా ధ్యానించాలి. హనుమంతుడిని ధ్యానిస్తే వృత్తిలో గుర్తింపు వస్తుంది, మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ విలువలతో కూడినటువంటి కర్మలు చేసే అవకాశం ఉంటుంది. నమ్మకస్తులుగా ఉంటారు. ఆ పనిలో వాళ్ళకి ఎక్కువగా స్పష్టత ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఈ కుజుడు వెళ్ళి 6వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న, ఎక్కడి నుంచి? లగ్నం నుండి, లేదా లగ్నాధిపతికి వ్యతిరేక స్థానాల్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటే కుజబలం పెరిగి పరిపూర్ణమైన ఆకస్మిక ధనలాభాలు, విశేష ధనలాభాలు, ధనాదాయ మార్గాలు వివిధ రూపాల్లో రావటమే కాకుండా స్వల్ప ప్రయత్నం ద్వారా వీళ్ళు ధనార్జన చేస్తారు. అందులో ఏ నవాంశలో ఎవరున్నారు? ఈ కుజుడు సూర్య నవాంశలో ఉన్నాడా? అర్కాంశే తృణకన కౌర్ణకాది భేషజాద్యై. అర్కాంశే తృణ అంటే గడ్డితో సంబంధించినటువంటి అన్ని వృత్తులు, వ్యవసాయ సంబంధమైన వృత్తులు,
కనుక బంగారపు సంబంధమైన వృత్తులు, ఔర్ణ పూలు, ఈ వెంట్రుకలు, కేశ సంపద మొదలైనటువంటి సంబంధమైనవి, భేషజాద్యై, భిషక్ అంటే వైద్యం, ఔషధ సేవ, ఈ మెడిసిన్, వీటికి సంబంధించిన వాటిల్లో వాళ్ళు ముందుకు వెళతారు. వంశ ప్రతిష్ట బాగా ఉండాలంటే రవిబలం బాగుండాలి. ఎవరికి ఎవరు బాగున్నా లేకపోయినా తుంగస్థే బలిని, ఉచ్చులో రవి ఉండాలి. ఏ విధంగా అది తుంగస్థే బలినిచ భాస్కరే స్వవీర్యాత్. ఎవరికైనా ఏ జాతకంలోనైనా సరే దశమాధిపతితో పాటుగా దశమాధిపతి బలవంతుడై ఉండటం, భాస్కరే, భాస్కరుడు అంటే సూర్యుడు, స్వవీర్యాత్ తుంగస్థే బలినిచ, బలవంతుడైనటువంటి సూర్యుడు లేదా ఉచ్చును పొందిన సూర్యుడు, మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ఏ వ్యక్తికైనా సరే కర్మ సాక్షి కాబట్టి, జగద్రక్షకుడు, జగత్తుకి కర్త, ఆత్మస్వరూపుడైన సూర్య భగవానుడు జాతకంలో బలవంతుడై ఉంటే వారి వారి ఉపాధి అంశాలలో వారు ఉన్నత స్థితికి చేరతారు. సర్వే సర్వత్రా పరిపూర్ణమైనటువంటి ఉపాధి మార్గాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రూపంలో పెరుగుతాయి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మీనలగ్నం వాళ్ళకి సంభవించేటటువంటి ఉపాధి అంశాలని పరిశీలించేద్దాం. ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాల్ని పరిశీలించేద్దాం. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడినప్పుడు ఆ రాళ్లను సహజ సిద్ధంగా కరిగించుకోవడానికి కటిబంధ బద్ధ కోణాసనం ఉపకరిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలతో పాటు మూత్రనాళ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. తీసుకునే ఆహారంలో కాల్షియం ఎక్కువైనా తక్కువైనా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రపిండాలలో రాళ్లు రావటం ద్వారా విపరీతమైన బాధ, మూత్రనాళాల్లో అడ్డంకులు తలెత్తుతాయి. ఈ సమస్య నివారణకు కటిబంధ బద్ధకోణాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చొని 2 కాళ్ళని చాపాలి. అరికాళ్లను నాభి దగ్గరకు లాగాలి. 2 చేతుల్ని వీపుపై బంధించాలి. ఈ ఆసనాన్ని నిరంతరం సాధన చేయడం ద్వారా మూత్రపిండాల్లోని సూక్ష్మమైన రాళ్లు మూత్రం ద్వారా బయల్పడే అవకాశం ఉంది. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని అందంగా నిర్మాణం చేసేటప్పుడు ఆ నిర్మాణానికి కావలసినటువంటి వస్తు సముదాయ విషయంలో మనం పాటించవలసినటువంటి నియమాలు కోకొల్లలుగా ఉంటాయి. చూసుకోవలసినటువంటి జాగ్రత్తలు బాగా కనుక పరిశీలన చేసినట్లయితే అనేక విషయాలు మనం అవగాహన చేసుకోవచ్చు. ఇటుకలు అనేటువంటివి కొనుగోలు చేసేటప్పుడు అవి తప్పనిసరిగా దీర్ఘ చతుస్రాకారంగా ఉండేటట్టుగా ఉండాలి. అంతేకాకుండా అంచులు నునుపుగా మొనదేలి ఆ ఇటుకలకు ఉన్నట్లయితే చాలా మంచిది. ఆ ఇటుక రంగు ఒకే విధంగా ఉండాలి. ఇటుకను ఇంకొక ఇటుకతో కనుక కొట్టి చూసినప్పుడు స్పష్టమైనటువంటి శబ్దం రావాలి. గుళ్ళ శబ్దం రాకూడదు అని చెప్పేసి కూడా గ్రహించాలి. ఇటుకను 24 గంటల సేపు కనుక నీటిలో నానబెడితే కరిగి ఆకారం మారకుండా ఉండాలి. బొటనవేలు గోరుతో ఇటుక పైన గీసినప్పుడు గీతలు పడకూడదు. అలా గీత కనుక పడితే అది మంచిది కాదు. ఇటుకను పగలగొట్టి చూస్తే మధ్య భాగంలో ఎలాంటి రంధ్రాలు కూడాను రాళ్ళు కూడాను ఉండకూడదు అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. మనకి ఇసుక యొక్క నాణ్యత గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ ఇసుక నాణ్యత ఏ విధంగా గమనించాలో కూడా పరిశీలన చేయాలి. నదీ తీర ప్రాంతాల్లోనూ వాగులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ మనకు ఇసుక దొరుకుతుంది. 2 వేళ్లతో ఇసుకను కనుక పట్టుకొని కనుక నలిపినట్లయితే వేళ్లకు మట్టి మరకలు గనక అంటినట్లయితే ఆ ఇసుక మంచిది కాదు.
ఇసుక ఎప్పుడూ కూడా మెలమెల మెరుస్తూ కనిపించాలి. మరీ మెత్తగాను మరీ బరగ్గాను కాకుండా మధ్యస్థంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇసుక అనేది. తడి ఇసుకను పిడికిలతో గనక బిగించినట్లయితే ముద్ద కాకూడదు. ముద్దగా మారితే మాత్రం దానిలో దుమ్ము ధూళి ఎక్కువగా మట్టి ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇసుకలో ఏ విధమైన లవణాలు కూడా ఉండకూడదు. ఉప్పుగా ఉన్న ఇసుక నిర్మాణానికి పనికిరాదు. సముద్రపు ఇసుక ఉప్పుగా ఉంటుంది కాబట్టి దాన్ని వాడరు నిర్మాణాల్లో. గాజు గ్లాసులో సగం వరకు ఇసుక తీసుకొని నిండుగా నీళ్లు పోసి కలయబెట్టి కొద్దిసేపు అయ్యాక చూస్తే నీటి పై భాగంలో మట్టి పొర గనక ఏర్పడితే ఆ ఇసుక వాడకపోవటమే మంచిది అని చెప్పేసి గుర్తెరగండి. ఇకపోతే ఇంటికి కావలసినటువంటి సామాన్లలో అత్యధిక ప్రాధాన్యత వహించేది కలప కొనుగోలు చేయటం. ఈ కలపను కొనుగోలు చేసేటప్పుడు కూడాను చాలా జాగరూకతగా పరిశీలన చేసి కొనుగోలు చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకట్లే అని చెప్పేసి కలపను కొనటానికి వీల్లేదు. బాగా ఎండిన కలపనే ఎంపిక చేసుకోండి. అది సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కలపను కోసినప్పుడు ఒక విధమైన సువాసన వస్తుంది. అది మంచి కలప అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చెడు వాసన వస్తే అది నాసిరకమైనటువంటి కలప అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. రంధ్రాలు లేని కలపను ఎన్నుకోవటం చాలా మంచిది. ఇంటిని అందంగా అమర్చాలనేటువంటి తలంపు ప్రతి ఒక్కరికి కూడా ఉండటం సహజం. అలా అందంగా చక్కగా అమర్చుకోవడానికి మనకి అనేక రకాలైనటువంటి మార్బుల్స్, గ్రానైట్స్ లేక టైల్స్ ఇలా రకరకాలైనటువంటివి మనం ఉపయోగిస్తూనే ఉన్నాం. అయితే ఈ మార్బుల్స్ విషయంలో కానివ్వండి, టైల్స్ విషయంలో కానీ నాణ్యత ఎలా తెలుసుకోవాలి మనం కొనుగోలు చేసేటప్పుడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సి ఉంటుంది. మార్బుల్స్ అనేటువంటివి ఒక గదిలో వేసేటువంటి ఫ్లోరింగ్ రాయి కాబట్టి పూర్తిగా ఒక లాటు నుంచి మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల ఆ గదిలో ఫ్లోరింగ్ అంతా కూడా ఒకే రీతిలో ఉంటుంది. మెరుగుపెట్టిన వైపు నీళ్లు పోసి రెండో వైపు వెలుతురులో గమనిస్తే ఆ పగుళ్ళు ఏమిటో కూడాను స్పష్టంగా కనిపిస్తాయండి. మార్బుల్లో సన్నని రాయితో పాలరాయి స్లాబులు కొట్టి చూస్తే స్పష్టమైనటువంటి శబ్దం రావాలి. ఆ గుళ్ళ శబ్దం గనక వస్తున్నట్లయితే రాయిలో దోషం ఉంది అని చెప్పేసి గ్రహించండి. అలాగే టైల్స్ వేస్తారు చాలామంది. ఆ టైల్స్ కొనేటప్పుడు కూడాను కొన్ని విషయాలు ఉన్నాయి. టైల్స్కి ఎదురెదురు భుజాల కొలతలు సమానంగా ఉన్నది లేనిది గమనించాలి. సమానంగా ఉన్న వాటినే మనం టైల్స్లో ఎక్కువగా కొనుగోలు చేయాలి. నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని కొనుగోలు చేసి 10 కాలాల పాటు కళకళలాడేటువంటి గృహ నిర్మాణాన్ని చేసుకోవటం చాలా మంచిది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే శనిగ్రహ దోష నివారణ కోసం పాటించవలసిన నియమం ఏమిటి అన్నది ప్రశ్న. శనిగ్రహం అనగానే అందరికీ కూడాను ఒక విధమైనటువంటి భయం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు, చాలా గొప్పవాళ్ళు అవుతారు చాలామంది కూడా. అయితే శని దోషం పోవటానికి మీ మూర కొలతగా తీసుకొని 19 మూరలు నల్ల దారం చక్కగా ముళ్ళు వేసి కట్టి దాన్ని గనక మీరు మెడలో గనక ధరించినట్లయితే శనిగ్రహ దోష పీడ నుంచి బయలుపడటానికి ఆస్కారం అధికంగా ఉంటుందన్నది శాస్త్రం. శనికి నువ్వులు బెల్లం చాలా ఇష్టం కాబట్టి ఆవుకి కూడా శనివారం నాడు నువ్వులు బెల్లం కలిపి పెట్టడం కూడా విశేషాంశంగా గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం
యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి? మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడినప్పుడు ఆ రాళ్లను తొలగించుకోవడానికి పరివృత పశ్చిమోత్తాసనం ఉపకరిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం అనేది ఆహార విహారాలకు సంబంధించిన సమస్య. విరుద్ధ ఆహారాలు స్వీకరించడం వల్ల, నీళ్లు సమతుల్యంగా త్రాగకపోవటం వల్ల కూడా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడవచ్చు. కాల్షియం ఉన్న పదార్థాలు అధికంగా స్వీకరించడం వల్ల కిడ్నీలలో రాళ్లు తయారవుతాయి. ఈ రాళ్లు పెద్ద పరిమాణంలో ఉంటే శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. చిన్న చిన్న రాళ్లు ఉంటే మందుల ద్వారా కరిగిపోయి మూత్రనాళం ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఇందుకు పరివృత పశ్చిమోత్తాసనం సహాయపడుతుంది. 2 కాళ్లను చాపి నడుమును వంచాలి. కుడికాలి బొటనవేలును ఎడమచేత్తో, ఎడమకాలి బొటనవేలు కుడిచేత్తో పట్టుకోవాలి. ఈ ఆసనాన్ని నిత్యం వీలైనన్నిసార్లు సాధన చేయడం ద్వారా మూత్రపిండాల్లోని సూక్ష్మమైన రాళ్లు తొలగే అవకాశం ఉంది.